శ్రీ విద్యలో హాది విద్య, కాది విద్య అని రెండు రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. అసలు ఈ విద్యలు రెండు శ్రీ విద్యలోనే ప్రత్యేకంగా ఉన్నాయా, లేకపోతే అసలు భాషలోనే ఉన్నాయా అనే విషయాన్ని ముందుగా మనం చూద్దాం. అక్షర సమామ్నాయం అంటే వర్ణ సమామ్నాయం అంటారు. ఇదే ఆ నుంచి క్ష వరకు ఉండేటటువంటి అక్షరాలు 50 కూడా ఈ సమామ్నాయము అంటారు దీన్ని. ఈ అక్షర సమామ్నాయము అనేది రెండు రకాలుగా ఉంది. ఇది ఎలా వచ్చింది? అక్షర సమామ్నాయం ఏమిటి అంటే, నృత్తావసానే నటరాజరాజో సనాదడక్కానో పంచవారం ఉద్ధత్తు కామ సనకాది సిద్ధ. సనకాది సిద్ధులను ఉద్ధరించగోరినటువంటి వాడై సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత ఈ నలుగురు కూడా సిద్ధులు అని చెబుతూ ఉన్నాం మనం. ఇటువంటి ఈ సిద్ధ సమూహాన్ని ఉద్ధరించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడై ఆ శివుడు నృత్తావసానే నటరాజరాజో ఆయన తాండవం చేస్తూ ఉన్నప్పుడు, శివతాండవం చేస్తూ ఉన్నప్పుడు ఆ నటరాజు సనాదడక్క నవపంచవారం ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ డక్కని నవపంచవారం 9, 5, 14 సార్లు ఆ డక్కని మోగించాడట. అలా మోగించినప్పుడు ఒక రకమైనటువంటి శబ్దము అనేది వినిపించింది. ఆ శబ్దాన్నే శివసూత్రములు అని అంటారు. దాన్నే మనం శివసూత్రములు అని అంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ వచ్చినటువంటి శబ్దం పాణిని మహర్షికేమో వ్యాకరణంగా వినిపించిందట. అంటే అక్షర సమామ్నాయంగా వినిపించిందట. 14 సూత్రాలుగా వినిపించిందట. ఈ వచ్చినటువంటి ఈ 14 సార్లు మ్రోగించినటువంటి డక్కా నాదం, ఆ డమరుకం 14 రకాలైనటువంటి శబ్దం చేసింది. ఇవి 14 కూడా 14 సూత్రములు అలా వినిపించిందట పాణిని మహర్షికి. అలాగే భరతమునికి ఇదంతా కూడా నాట్యశాస్త్రంగా వినిపించిందట. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వినిపించింది ఈ డమరుకనాదం. ఇప్పుడు పాణిని మహర్షి తనకి వినిపించినటువంటి ఈ 14 రకాలైనటువంటి ఈ నాదాన్ని 14 సూత్రాలుగా తీసుకున్నాడు. ఇదే అక్షర సమామ్నాయం. దీని ఆధారంగా అష్టాధ్యాయి అనేటటువంటి వ్యాకరణ గ్రంథం రాశాడు. పాణిని రాసినటువంటి వ్యాకరణ గ్రంథం ప్రకారం ఆ నుంచి అహా వరకు అచ్చులు, కానీ హా నుంచి లా వరకు ఉన్నటువంటివి హల్లులు అని చెప్పాడు. ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటివేమో అచ్చులని, హా నుంచి లా వరకు ఉన్నటువంటివి హల్లులు అని చెప్పాడు. ఇదే మనం ప్రస్తుతము కొంతవరకు మనం వాడుకుంటూ ఉన్నాం. చూడండి, దీన్నే అచ్చులు అంటే ఆ నుంచి అహా వరకు అచ్చులు అనే విషయాన్ని మనం కూడా ఒప్పుకుంటున్నాం. కానీ హల్లు అనేటటువంటి పదం మాత్రం మనం వాడుతున్నాం. అది హా నుంచి లా వరకు ఉన్నటువంటిది అని మాత్రం మనం చెప్పటల్లా. అయితే శబరవర్మ అనేటటువంటి ఒక పండితుడు శాబర తంత్రాన్ని రాస్తూ కా నుంచి క్ష వరకు ఉన్నటువంటివి హల్లులు అని రాశాడు. కా నుంచి క్ష వరకు ఉన్నటువంటివి హల్లులు అని రాశాడు. మనం దీన్ని అనుసరిస్తూ ఉన్నాం.
ఆ నుంచి అహా వరకు అచ్చులు అనేటటువంటి మాటని అనుసరిస్తున్నాం. కానీ పాణిని చెప్పినట్టుగా హా నుంచి లా వరకు హల్లులు అని మనం రాయటల్లా. కా నుంచి క్ష వరకు ఉన్నటువంటి వీటినే హల్లులు అని రాస్తున్నాం మనం. ఇవే వ్యంజనములు అని అంటూ ఉన్నాం. ఇక్కడ ఈ హల్లులు అనేవి శబరవర్మ రాసినటువంటి ఆయన సూత్రాల ప్రకారం కకారంతో మొదలవుతాయి అని చెప్పాం మనం. కా నుంచి క్ష వరకు అన్నాం. ఇలా ఈ హల్లులన్నీ కకారంతో గనక మొదలైనట్లయితే అది కాది విద్య అనబడుతుంది. అంటే కకారంతో మొదలైనటువంటి విద్య. కాది విద్య అంటే కకారంతో మొదలైనటువంటి విద్య, అది కాది విద్య అనబడుతుంది. మరి అదే పాణిని రాసినటువంటి ఈ వర్ణ సమామ్నాయం గనక చూస్తే హా నుంచి లా వరకు ఉన్నటువంటి వాటిని హల్లులు అని అన్నాడు. అంటే ఈ హల్లులన్నీ కూడా హకారంతో మొదలవుతాయి. కాబట్టి ఇలా హకారంతో మొదలయ్యేటటువంటి ఈ విద్యని హాది విద్య అని అన్నారు. అంటే కకారంతో మొదలైనట్లయితే కాది మాతృకలు అని, హకారంతో మొదలైనట్లయితే హాది మాతృకలు. మాతృక అంటే అక్షరం. కాది మాతృకలు, హాది మాతృకలు. అదే మనకి విద్యకు వచ్చేటప్పటికి కాది విద్య, హాది విద్య అని రెండు రకాలైనటువంటి విద్యలు మనకి రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ శ్రీ విద్యలోకి వచ్చేటప్పటికి హాది విద్యలో యమనియమాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాది విద్యలో ఈ యమనియమాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. అస్సలు ఉండవు అని కాదు, చాలా తక్కువ ఉంటాయి అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మాచరణ విషయంలో కాది విద్యలో స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. కానీ హాది విద్యలో మాత్రం స్వేచ్ఛ అనేది ఇవ్వబడాల. వాళ్ళు చెప్పినటువంటి ధర్మాన్ని మాత్రమే మనం పాటించాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు ఈ హాది విద్యలో. అంటే మొత్తం మీద హాది విద్యలో యమనియమాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాది విద్యలో యమనియమాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అంతా కూడా తంత్రశాస్త్రాల్లో చెప్పబడింది. అయితే పంచదశి మహామంత్రం, ఈ పంచదశి మహామంత్రం కూడా ఇప్పుడు కాది విద్యలోనూ హాది విద్యలోనూ రెండింటిలోనూ కూడా చెప్పబడింది. పంచదశి మహామంత్రం కూడా కాది విద్యలోనూ హాది విద్యలోనూ రెండు రకాలుగాను కూడా చెప్పబడింది. ఇప్పుడు శక్తి సంగమ తంత్రము ఇదొకటి. అలాగే అధర్వణ వేదంలో దేవీ ఉపనిషత్తు అన్నాను చూడండి. ఆ దేవీ ఉపనిషత్తులోను ఈ పంచదశి మహామంత్రం రహస్యంగా చెప్పబడింది అని గతంలో చెప్పుకున్నాం. అదే చెప్పాను చూడండి. కామో యోని కమలా వజ్రపాణిర్ గుహా హసా మాతరిస్వ ఆభ్రమింద్ర పునర్గుహా సకలా మాయయాచ పురోచ్చేష విశ్వమాతాది విద్య అంటూ ఉన్నాడు ఇక్కడ. ఇది కాది విద్యలో పంచదశి మహామంత్రం. ఇందులో ఇక్కడ కాముడు, కామో యోనిహి, కామ అంటే ఇక్కడ కా అంటే పంచదశి మహామంత్రంలో మొట్టమొదటి అక్షరమైనటువంటి కా చెప్పబడుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రం అంతా కూడా కయేయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. ఇది కాది విద్యలో ఉన్నటువంటి పంచదశి మహామంత్రం. చూడండి, ఈ మంత్రం కకారంతో ప్రారంభమైంది. కయేయేల హ్రీం అంటే కకారంతో ప్రారంభమైంది. ఇక
ఈ మంత్రానికి ఋషి ఎవరు అనేటటువంటిది ఒకటి అనుమానం వస్తుంది ఇక్కడ. మనం గతంలో చెప్పుకున్నాం దక్షిణామూర్తి ఋషిగా మనం చెబుతూ ఉన్నాము అని. మరి దక్షిణామూర్తి అనేటటువంటి వాడు దక్షిణాచారంలో ఉన్నాడా వామాచారంలో ఉన్నాడా, ఇది మళ్ళీ అనుమానం మనకి. అయితే వామాచారం అంటే ఏమిటి, దక్షిణాచారం అంటే ఏమిటి అనే అనుమానం కూడా వస్తుంది. వీటికి సమాధానం రాబోయేటటువంటి ఉపన్యాసాల్లో చెప్పుకుంటాం. ముందు ఇక్కడ ఈ దక్షిణామూర్తి ఏ సంప్రదాయంలో ఉన్నాడు అని అంటే, ఋషిర్దక్షిణామూర్తి దక్షిణాచార ప్రవర్తక. ఈ దక్షిణామూర్తి దక్షిణాచార సంపన్నుడు అని చెప్తూ ఉన్నాడు. హయగ్రీవస్తదాశైవం, హయగ్రీవుడు కూడా ఇలాంటి వాడే. ఇది దక్షిణాచార సంపన్నుడే. మరి వామాచారంలో ఉన్నటువంటి వాళ్ళెవరు? వామేచ ఆనంద భైరవ, ఆనంద భైరవుడు అనేటటువంటి ఋషి వామాచారంలో ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, పంచదశి మహామంత్రానికి 3 ఋషుల్ని చెప్పాడు ఇక్కడ. దక్షిణామూర్తి ఋషిగా కొంతమంది చేస్తూ ఉన్నారు, హయగ్రీవుడు ఋషి అని కొంతమంది చేస్తూ ఉన్నారు, ఆనంద భైరవుడు ఋషి అని ఆనంద భైరవ సంప్రదాయం విడిగా ఉంది. వీళ్ళు ఋషులు అని చెప్పేసి మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు. ఇందులో ఎవరు చేసేది తప్పని లేకపోతే ఇది ఒప్పని మనం అలా ఏమంటం లేదు. ఎవరిని కూడా మనం ఎవరి సంప్రదాయాన్ని ఏ సంప్రదాయాన్ని కూడా మనం కించపరచటం లేదు. ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ ఉపన్యాసాలు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినేటటువంటి అవకాశం ఉంది. అందరికీ మనం చేసుకుంటున్నటువంటి విన్నపం అనేది ఒకటే, ఇక్కడ శ్రీ విద్యకి ప్రాచుర్యం కల్పించాలి అనేటటువంటిది ఒకటే మనం చేయం. అంతే తప్పించి ఎవరిని కూడా కించపరచడం అనేటటువంటిది కాదు. అందరూ గొప్పవాళ్లే, అందరూ మహానుభావులే. దక్షిణామూర్తి గొప్పవాడే, హయగ్రీవుడు గొప్పవాడే, ఆనంద భైరవుడు గొప్పవాడే. కాబట్టి అందరూ గొప్పవాళ్లే, ఇక్కడ కానటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఇప్పుడు మనం చెప్పినట్టుగా దక్షిణామూర్తి హయగ్రీవుడు ఇద్దరునేమో దక్షిణాచార సంప్రదాయంలో ఉన్నారు, ఆనంద భైరవుడు మాత్రం వామాచార సంప్రదాయంలో ఉన్నాడు అని ఈ శ్లోకం చెబుతోంది మనకి. ఇది మనకు ఉన్నటువంటి విద్య. అయితే ఇదంతా కూడా కాది విద్య అని చెప్తూ ఉన్నాం మనం. హాది విద్యలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంత్రం కూడా కయ్యేర హ్రీం అంటే మొట్టమొదటి కకారం ఉన్నది కాబట్టి ఇది కాది విద్య. కకారంతో ప్రారంభమయ్యేటటువంటి మంత్రాన్ని కాది విద్య అని అంటూ ఉన్నాము. మరి హాది విద్య గనకైతే ఏమవుతుంది? హాది విద్య గనక అయినట్లయితే మంత్రంలో కొన్ని అక్షరాలు అనేవి మారుతాయి. మంత్రంలో కొన్ని బీజాక్షరాలు మారుతాయి. ఇక్కడ ఏమొస్తుంది? శివ హకారం, శక్తి సకారం, కామ కకారం, క్షితి లకారం. ఈ రకంగా చూసినట్లయితే లోపాముద్ర ఉపాసన చేసినటువంటి మంత్రం ఉన్నదే అది హాది విద్యకి సంబంధించింది. అంటే హకారంతో ప్రారంభమవుతుంది ఆ మంత్రం. హసకల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం. ఇది లోపాముద్ర ఉపాసన చేసినటువంటి మంత్రం. కయేయీర హ్రీం అదేమో మన్మధుడు ఉపాసించినటువంటి మంత్రము అని చెప్పాం. కాది విద్య కకారంతో ప్రారంభమైంది. ఇప్పుడు లోపాముద్ర ఉపాసన చేసినటువంటి మంత్రం ఏమిటంటే హసకల హ్రీం. హసకల హకారంతో ప్రారంభమవుతూ ఉన్నది. ఇది హాది విద్య అనబడుతూ ఉన్నది. మొత్తం మీద కకారంతో ప్రారంభమైతే కాది విద్య, హకారంతో ప్రారంభమైతే హాది విద్య. ఈ మాటను మనం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి.
ఇక తర్వాత చూడండి, మనం గతంలో ద్వాదశాధ్యో ఉపాసకాహ అని 12 మంది పేర్లు చెప్పాం మనం. ఎవరు వాళ్ళు? మనుశ్చంద్రకు వేరచాలోపాముద్రాచ మన్మథ అగస్త్యరాగ్ని సూర్యస్య ఇంద్రస్కందస్య వస్తదా. ఇలా మొత్తం 12 మంది పేర్లు చెప్పాం. వీళ్ళందరూ కూడా ఈ పంచదశి మహామంత్రాన్ని ఉపాసన చేసి తరించారు అని చెప్పాం. వాళ్లల్లో మన్మధుడు మొదలైనటువంటి వాళ్ళు కాది విద్యను ఉపాసన చేస్తే లోపాముద్ర, సూర్యుడు, శివుడు, విష్ణువు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా హాది విద్యను ఉపాసన చేశారు. ఇక్కడ మనం 12 మంది ముఖ్యమైనటువంటి ఉపాసకులు అని చెబుతూ ఉంటే ఈ 12 మంది ఉపాసన చేసినటువంటి మంత్రాల్లోనూ కూడా తేడాలు ఉన్నాయి. అంతా ఒకటే మంత్రాన్ని ఉపాసన చేయలే, కానీ విద్య మాత్రం 2 రకాలుగానే ఉంది. అయితే కాది విద్య లేదా హాది విద్య అంతే. అంటే ఈ 12 మంది కూడా ఈ మంత్రాన్ని భిన్నమైనటువంటి రీతుల్లో ఉపాసన చేశారు. సరే, వాళ్ళు ఉపాసన చేసినటువంటి మంత్రాలు మనం ఇప్పుడేం చూడవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం ఒక్కటి మాత్రం చూడాలి. 2 రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 రకాలైనటువంటి విద్యలను తేషద్వామనురాజౌతు వరిష్ఠా వింజమర్దన లోపాముద్ర కామరాజ ఇది ఖ్యాతిముపాగతౌ. ఇలా 12 మంది రకరకాలైనటువంటి మంత్రాలని ఉపాసన చేసినప్పటికీ ఉన్నటువంటి రకాలు 2 కదా. ఒకటి కాది విద్య, రెండోది హాది విద్య. వీటిల్లో హాది మతంలోనేమో లోపాముద్ర ఉపాసన చేసినటువంటి మంత్రము, అలాగే కాది విద్యలో కామరాజు అంటే మన్మథుడు, ఈ మన్మథుడు ఉపాసించినటువంటి మంత్రము, ఈ 2 శ్రేష్టమైనటువంటివి అని చెప్తూ ఉన్నాడు. తేషుద్వామనురాజౌతు వరిష్ఠా వింజమర్దన లోపాముద్ర కామరాజ ఇది ఖ్యాతిముపాగతౌ. లోపాముద్ర కామరాజు, కామరాజు అంటే మన్మథుడు. వీళ్ళిద్దరూ ఉపాసన చేసినటువంటి ఈ మంత్రాలు మాత్రమే, అంటే ఒకటేమో హాది విద్య, రెండోదేమో కాది విద్య. అంటే మొత్తం మీద ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ? కాది విద్యని అనేక మంది ఉపాసన చేసినప్పటికీ, కాది విద్యలో ఈ మంత్రము అనేది అనేక రకాలుగా చెప్పినప్పటికీ, అందులో మన్మధుడు ఉపాసించినటువంటి మంత్రము ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది కయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అనే మంత్రం, ఇది మన్మధుడు ఉపాసన చేసింది. ఇది కాది విద్య. ఈ మంత్రం చాలా శ్రేష్టమైంది అన్నాడు. అలాగే హాది విద్యలో అనేక మంది ఈ మంత్రాన్ని ఉపాసన చేశారు. అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఈ లోపాముద్ర ఉపాసన చేసినటువంటి మంత్రం ఉన్నదే, అది ఒక్కటే శ్రేష్టమైనటువంటిది అని చెప్పాడు. ఏమిటా మంత్రం? హసకల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. ఇది హాది విద్యలో మంత్రం. బాగానే ఉన్నదండి. ఇప్పుడు హాది విద్యలో ఒకటి శ్రేష్టం అన్నారు, కాది విద్యలో ఇంకోటి శ్రేష్టం అన్నారు. మరి ఈ 2 మంత్రాల్లోనూ శ్రేష్టమైంది ఏది? ఇది మనకి అనుమానం. మళ్ళీ ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, హాదిస్తు లోపాముద్రాస్య కామరాజాస్తు కాదిక. హాది మంత్రంలో లోపాముద్ర, కాది మంత్రంలోనేమో కామరాజ మంత్రం అయ్యా. తయోస్తు కామరాజోయం సిద్ధిదో భక్తిశాలిన. ఈ రెండింటిలో గనక చూసినట్లయితే లోపాముద్ర, లేకపోయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కామరాజ మన్మధుడ, ఈ మంత్రాలు 2 గనక చూసినట్లయితే వీటిల్లో తయోస్తు కామరాజోయం, కామరాజు చెప్పినటువంటిది మన్మధుడు ఉపాసన చేసినటువంటి మంత్రం కయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అనేటటువంటి
ఈ పంచదశి మహామంత్రము ఇదే ఖ్యాతి చెందింది. తయోస్తు కామరాజోయం సిద్ధిదో భక్తిచారిణః. ఈ మంత్రమే చాలా ప్రశస్తమైనటువంటిది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ మంత్రం 12 రకాలుగా ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదండి. 12 మంది 12 రకాలైనటువంటి మంత్రాలు వాళ్ళు ఉపాసన చేశారు అని అంటూ ఉన్నారు కదా. మరి ఆ 12 రకాలైనటువంటి మంత్రాలు ఏమిటి, అవి మనకి దొరుకుతాయా? ఇలాంటి అనుమానాలు మీకు కొన్ని రావచ్చు. ఈ 12 రకాలైనటువంటి మంత్రాలు కూడా మనకి దొరుకుతాయి, మన దగ్గర ఉన్నాయి. ఇది ప్రస్తుతం మనకి వాళ్ళు ఏ మంత్రాన్ని ఉపాసన చేశారు అనే సంగతి అనవసరం. మనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రం ఏమిటి అంటే కాది మతంలో ఉన్నటువంటి మన్మధుడు ఉపాసన చేసినటువంటి మంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది. అదొక్కటే మనకు కావాలి. కాదు ఆ మంత్రాలు కూడా మేము తెలుసుకోవాలి, మాకు తెలుసుకోవాలనే కోరిక ఉన్నది అని కనుక మీరు అనుకుంటే, ఒకసారి నేను శ్రీ విద్యా పంచదశి అనేటటువంటి పుస్తకం ఒకటి రాశాను. పంచదశి మహామంత్రం మీద శ్రీ విద్యా పంచదశి అని ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకంలో ఈ 12 రకాలైనటువంటి మంత్రాలు, ఎవరెవరు ఏ మంత్రాన్ని ఉపాసన చేశారు, ఈ వివరాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. మీకు ఒకవేళ కోరిక తీరకపోతే మీరు ఆ పుస్తకం చూడండి. అంతే తప్పించి ఆ పుస్తకం చూస్తే మీకు వచ్చేటువంటి ఉపయోగం అనేది ఏమీ పెద్దగా ఉండదు, కొత్తగా వచ్చే ఉపయోగమే ఉండదు. తర్వాత ఈ పంచదశి మహామంత్రము అనేది 3 ఖండాలుగా ఉన్నది అని గతంలో మనం చెప్పుకున్నాం. 3 కూటములుగా ఉన్నది అన్నాం. ఏమిటిది? వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అన్నాం. మరి ఈ మహామంత్రాన్ని ఉపాసన చేస్తే మనకి వచ్చేటటువంటి ఉపయోగము అనేటటువంటిది ఏమిటి? ఇది మనకు వచ్చేది అనుమానం. ఇక్కడ చూడండి, ఇందులో మొట్టమొదటి కూటమి వాగ్భవ కూటమి. ఈ కూటమిని గనక ఉపాసన చేసినట్లయితే దీనివల్ల పురుషార్థ సాధనతో మనకి వచ్చేటటువంటి బ్రహ్మవర్చస్సు వస్తుంది, అలాగే సద్బుద్ధి అనేది కలుగుతుంది. ఈ వాగ్భవ కూటమిలో బ్రాహ్మణుల చేత ఉపాసించబడేటటువంటి గాయత్రీ మహామంత్రం యొక్క సారమంతా కూడా చెప్పబడింది. ఈ వాగ్భవ కూటము అనేది ఋగ్వేదాత్మకము. ఇక రెండవ కూటమి చూడండి. ఈ రెండవ కూటమిలో పురుషార్థాల్లో మధ్యలో ఉన్నటువంటి 2 అర్ధకామాలు, ఈ అర్ధకామాలు 2 కూడా ఇక్కడ లభిస్తాయి. మరి దీంట్లో ఛందస్సు ఏమిటి అంటే క్షత్రియుల చేత ఉపాసించబడేటటువంటి త్రిష్టపు ఛందస్సు అనేది ఇక్కడ చెప్పబడింది. ఈ కూటమిని ఉపాసన చేస్తే మానవుడి యొక్క కోరికలన్నీ తీరతాయి, అభిష్టాలన్నీ కూడా ఫలప్రదమవుతాయి. ఇది యజుర్వేదాత్మకము. ఇప్పుడు మూడవ కూటమి చూడండి. ఇది శక్తి కూటమి. ఇది సామవేదాత్మకం. మోక్షం సాధించడానికి ఇదే మార్గం. వైశ్యుల చేత ఉపాసించబడేటటువంటి జగతీ ఛందస్సు ఇందులో చెప్పబడింది. సరే, ఇది సామవేదాత్మకము అని గతంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ విద్య సర్వ వేదాలయందు, సర్వలోకాలయందు సమిష్టి రూపంలో, సర్వాత్మకమైనటువంటి చైతన్య రూపంలో చెప్పబడింది. ఈ విద్య అంటే శ్రీ విద్య. శ్రీ విద్య అనేది అన్ని వేదాల్లోనూ చెప్పబడింది, అన్ని లోకాల్లోనూ చెప్పబడింది, సమిష్టి రూపంలో చెప్పబడింది. అందుచేతనే ఈ పంచదశి మహామంత్రము అనేది చాలా 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 గొప్పదైనటువంటిది. అది ఎంత గొప్పదైనటువంటిది అంటే
ఇతరమైనటువంటి మంత్రాలని ఈ పంచదశి మహామంత్రంతో గనక సంపుటీకరణం చేసి ఆ మంత్రాల జపం చేస్తే వాటి ఫలితము అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది. వాటి ఫలితము అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది. అందుకే ఈ మంత్రాన్ని ఇతర మంత్రాలతో సంపుటీకరణం చేసి జపం చేయటం కూడా జరుగుతూ ఉన్నది. అసలు సంపుటీకరణం అంటే ఏమిటి? ప్రత్యేకమైనటువంటి ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఒక మంత్రాన్ని ఇంకో మంత్రంతో పూర్తిగా గాని లేదా కొంత భాగం గాని కలిపి జపం చేసినట్లయితే దాన్ని సంపుటీకరణ అని అంటారు. పంచదశి మహామంత్రం అనేది సర్వోత్తమమైనటువంటి మంత్రం. దీన్ని మించినటువంటి మంత్రము అనేది ఇంకోటి ఎక్కడా కూడా లేదు ఈ జగత్తులో. అందుకే ఇతర మంత్రాలతో ఈ పంచదశి మహామంత్రాన్ని గనక సంపుటం చేసినట్లయితే ఆ మంత్రాలు త్వరగా సిద్ధిస్తాయి. వాటి ఫలితము అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది. అంటే ఆ మంత్రాలని కూడా త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. వాటి నుంచి వచ్చేటటువంటి ఫలితం కూడా కొన్ని రెట్లు పెరుగుతుంది. పంచదశి మహామంత్రాన్ని గాయత్రి మంత్రంతో గనక సంపుటీకరణం చేసినట్లయితే దానివల్ల వచ్చేటటువంటి ఫలితం 10 రెట్లు పెరుగుతుంది. అంటే మనకి చిన్న ఉదాహరణ ఏమిటి అంటే ఇక్కడ గాయత్రి మంత్రం 10,000 సార్లు చేయాలనుకోండి. ఇప్పుడు ఆ మంత్రాన్ని పంచదశి మహామంత్రంతో సంపుటీకరణం చేసి ఈ గాయత్రి మంత్రాన్ని 1000 సార్లు కనుక జపం చేస్తే విడిగా గాయత్రి మంత్రం 10,000 సార్లు జపం చేసినటువంటి ఫలితము మనకి సిద్ధిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. ఇదే విధంగా శైవ వైష్ణవ ఈ మంత్రాలన్నీ కూడా పంచదశి మహామంత్రంతో సంపుటం చేయటము అనేది జరుగుతూ ఉంది. ఉదాహరణకి మనం 2-3 మంత్రాలు, అసలు ఏ మంత్రాన్ని ఎలా సంపుటీకరణం చేస్తారు, ఏ మంత్రాలు చేస్తారు, 1-2 మంత్రాలు చూద్దాం. ఉదాహరణకి మనకి బాలామంత్రం ఉంది. ఈ బాలామంత్రంతో గనక పంచదశిని సంపుటీకరణం చేసినట్లయితే దాన్ని సౌభాగ్య విద్య అని అంటారు. సౌభాగ్య పంచదశి అని అంటారు. అలాగే గణపతి మంత్రంతో గనక ఈ పంచదశి మహామంత్రాన్ని సంపుటం చేస్తే దాన్ని విద్యా గణపతి అని అంటారు. గోపాల మంత్రంతో గనక సంపుటం చేస్తే గోపాల సుందరి అని అంటారు. ఇవన్నీ మంత్రశాస్త్రంలో ఉన్నాయి, కొత్తవేం కాదు. ఇలా సంపుటం చేసినటువంటివన్నీ కూడా మనకి మంత్రశాస్త్రంలో ఉన్నాయి. ఇలా సంపుటం చేస్తే ఆ మంత్రముల జపం చేస్తే వచ్చేటటువంటి ఫలితము అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది. ఇది మంత్రశాస్త్రం చెబుతోంది మనకి. కారణం ఏమిటి అంటే అన్ని మంత్రాల్లోకి అతి గొప్పదైనటువంటిది పంచదశి మహామంత్రము. ఇంత శక్తివంతమైనటువంటి మంత్రము అనేది ఇంకోటి ఎక్కడా కూడా లేదు. అందుకే ఈ మంత్రాన్ని మిగిలినటువంటి వాటితో, మిగిలిన మంత్రాలతో సంపుటం చేయటం అనేది జరుగుతుంది. ఇది పంచదశి మహామంత్రాన్ని గురించి కొంతవరకు విషయం. అయితే మంత్రాన్ని గురించి చెప్పుకునేటప్పుడు మంత్రం యొక్క అర్థం ఏమిటి అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి, తప్పనిసరిగా తెలుసుకోవాలి. అర్థం తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే మంత్రాన్ని జపం చేయాలి. లేకపోతే అంటే మంత్రానికి అర్థం తెలియకుండా జపం గనక చేసినట్లయితే దానికి ఫలితం అనేది ఉండదు. మంత్రార్థం తెలియకుండా చేసినటువంటి జపం అనేది ఉన్నదే,
అదంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది. ఏం ఉపయోగం ఉండదు, వ్యర్థం అయిపోతుంది. అందుకే అంటూ ఉన్నారు ఇక్కడ, నా అర్ధజ్ఞాన విహీనంచ శబ్దస్వోచ్చారణం ఫలతి భస్మిన్ వన్య విహీనేన ప్రక్షిప్తం హవిర్జలతి. అంటే అగ్నిహోత్రంలో ఏదైనా ఒక ద్రవ్యాన్ని వేసినట్లయితే అది మండుతుంది. అగ్నిహోత్రం లేనటువంటి బూడిదలో గనక ద్రవ్యాన్ని వేసినట్లయితే అది ఎలా మండుతుంది? అసలు అదంతా వ్యర్థమైపోతుంది. అంటే బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది. అలాగే అర్థం తెలియకుండా మంత్రాన్ని గనక జపం చేస్తే ఆ జపం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అంతేకాదు, అర్థం తెలియకుండా గనక కేవలము శబ్దాన్ని మాత్రమే అలా పలుకుతూ ఉండేటటువంటి వాడు, నాకు అర్థం తెలియపోయినా పర్వాలేదయ్యా, శబ్దాన్ని మాత్రం నేను అట్లా పలుకుతూ ఉంటాను, అర్థం తెలియకుండా శబ్దాన్ని మాత్రమే పలుకుతూ ఉండేవాడు అంటే మంత్రజపం చేసేటటువంటి వాడు మంచి గంధపు చెక్కల్ని మోసుకెళ్లేటటువంటి గాడిదకి ఏ రకమైనటువంటి ఉపయోగం ఉంటుందో ఇలా అర్థం తెలియకుండా జపం చేసేవాడికి కూడా అదే రకమైనటువంటి ఉపయోగం ఉంటుంది అని చెప్పి భాస్కర్ రాయలు వారు అంటూ ఉన్నారు. గాడిద మీద బరువులు వేసి తీసుకెడుతూ ఉంటాం మనం. దాని మీద మంచి గంధపు చెక్కలు వేసి తీసుకెళ్లినా ఒకటే, బండరాళ్లు వేసి తీసుకెళ్లినా ఒకటే, దానికి తేడా అనేది ఏముండదు. ఎందుకనంటే మంచి గంధపు చెక్కల పరిమళాన్ని అది ఆస్వాదించలేదు కాబట్టి తేడా అనేది ఏమాత్రం కూడా ఉండదు. నువ్వు ఏం వేసి తీసుకెళ్లినా ఫలితం ఒకటే. సాయంత్రం అయ్యేటప్పటికి దాని యజమాని దాని ముందు ఓ బుట్టెడు కాగితాలు వస్తే చాలు, ఆ కాగితాలు తినేసి అది పడుకుని నిద్రపోతుంది. అలాగే అర్థం తెలియకుండా మంత్రాన్ని కనుక నువ్వు జపం చేసినట్లయితే నీకు ఫలితం అనేది ఏముండదయ్యా. అదిగో ఆ మంచిగా వాసన తెలియకుండా దాని సువాసనని ఆనందించలేకుండా పరవశించలేకుండా దాన్ని ఆఘ్రానించకుండా ఆ బరువులు మోసేయంటే గాడిద ఎలాంటిదో నువ్వు కూడా అలాంటి వాడేను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అర్థం తెలుసుకుని మాత్రమే మంత్రాన్ని జపం చేయాలి, అలా కాకుండా ఈ జపం చేయకూడదు. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం. సరే, మరి పంచదశి మహామంత్రానికి అర్థం ఏమిటి? ఇప్పుడు మన ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఇది. ఏమిటి అర్థం? పంచదశి మహామంత్రానికి అనేక రకాలైనటువంటి అర్థాలున్నాయి. అనేక రకాలైన అర్థాలున్నాయి. వీటిల్లో భావార్థము సంప్రదాయార్థము అనేవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అంటే పంచదశి మహామంత్రానికి మొత్తం 15 రకాలైనటువంటి అర్థాలు చెప్పారు భాస్కర్ రాయలు వారు. ఇవన్నీ కూడా వరివస్య రహస్యము అనేటటువంటి గ్రంథంలో ఉన్నాయి. వరివస్య అంటే పూజా విధానం. పంచదశి మహామంత్రాన్ని ఏ రకంగా జపం చేయాలి, ఆ మంత్రం ఎలా ఆవిర్భవించింది, దాని యొక్క ఉచ్చారణ కాలం ఎంత, ఇవన్నీ కూడా భాస్కర్ రాయలు వారు ఆ గ్రంథంలో వివరించారు. వివరించి ఆ మంత్రానికి ఉన్నటువంటి 15 రకాల అర్థాలు రాశారు. పంచదశి మహామంత్రానికి 1-2 కాదు. కాబట్టి ఈ మంత్రానికి అనేకమైన అర్థాలున్నాయి. ఎవరైనా ఇప్పుడు ఈ అర్థాలన్నీ మాకు కావాలండి అని కనుక అనుకున్నట్లయితే వరివస్య రహస్యము అనేటటువంటి పుస్తకం చూడండి. దాన్ని నేనే తెలుగులో రాశాను. మీకు సామాన్యంగా కావలసినటువంటి పుస్తకాలన్నీ కూడా నేను రాస్తున్నాను. ఈ వరివస్య రహస్యము అనేటటువంటి పుస్తకం కూడా నేను తెలుగులో రాశాను. కాబట్టి ఆ పుస్తకం మీరు చూడొచ్చు. అందరికీ అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే అతి సరళమైనటువంటి భాషలోనే ఆ పుస్తకం రాయటం కూడా జరిగింది. కాబట్టి 15 రకాలైన అర్థాలు ఏమిటి అంటే అందులో చూసుకోవచ్చు మీరు.
అది మామూలుగా బయట దొరుకుతుంది. అంతేకాదు అది కూడా దాన్ని ఏదో అంటారు చూడండి, సాఫ్ట్వేర్ కాపీ అనే నెట్ కాపీ అనే ఏదో అంటారు. అంటే అది కూడా మీకు ఆ వెబ్సైట్లో దొరుకుతుంది. ఇప్పుడు నా పుస్తకాలన్నీ కూడా మీకు వెబ్సైట్లో చాలా వరకు మీకు కావలసిన పుస్తకాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయి. పుస్తకం కొనుక్కోవాలంటే కొనుక్కోండి, లేదా వెబ్సైట్లో పుస్తకాన్ని చదువుకోండి. మాకేం అభ్యంతరం అనేది లేదు. 10 మందికి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయం చేరాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పుస్తకాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది. ఆ పుస్తకాలు మీరు చదువుకోవాలి అన్నా లేదా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నా మా దగ్గర నుంచి మీరేమీ కూడా పర్మిషన్లు అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని మాకేవో డబ్బులు చెల్లించవలసిన అవసరం అంతకన్నా లేదు. మీ దగ్గర నుంచి మేము పైసా కూడా ఆశించటం లేదు. మీరు ఇచ్చేటటువంటి డబ్బులు నాకేమీ అవసరం లేదు. నేను డబ్బుల కోసం ఈ పని చేయలేదు. కాబట్టి అవి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మీరు వాడుకోవచ్చు. ఆ సాఫ్ట్వేర్ కాపీలు మీరు మీ కంప్యూటర్లోనే అట్టిపెట్టి చదువుకోవచ్చు, లేదా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా చేయండి. అలాగే నేను ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కూడా 700 గంటల ఉపన్యాసాలు ఇవన్నీ కూడా నెట్లో పెట్టేశాం. మీరు కావాలి అనుకుంటే నెట్ ఓపెన్ చేసుకుని ఆ ఉపన్యాసాలు అలా వింటూ ఉండొచ్చు. అలా కాదండి మేము సీడీ చేసుకుంటాము అంటే మీరు శుభ్రంగా వాటిని డౌన్లోడ్ చేసి సీడీలుగా చేసుకోవచ్చు. మాకు అందులో కూడా అభ్యంతరం లేదు. ఇందులో ఏ పని చేయాలి అన్నా నా నుంచి లేదా నాకు సంబంధించినటువంటి ఎవరి నుంచి కూడా మీరు ఏ రకమైనటువంటి పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఎవరికి కూడా మీరు పైసా కూడా డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ విషయాలు మీకు మళ్లీ 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 కూడా చెప్తూ ఉన్నాను నేను. ఇది మీకోసమే మేము ఓపెన్ చేసినటువంటి ఈ వెబ్సైట్ ఇది. సరే, ఇప్పుడు ఈ 15 రకాలైనటువంటి అర్థాలుంటే అందులో ముఖ్యమైనటువంటి అర్థాలు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎందుకంటే 15 రకాలైనటువంటి అర్థాలు ఇప్పుడు మనం ఏం చెప్పుకోలేము, మనకు అంత సమయం ఉండదు. వీటిలో ముఖ్యమైనటువంటి ఏమిటి అంటే భావార్థం ఒకటి, సంప్రదాయార్థం ఒకటి, ఆ తర్వాత మహావాక్యార్థం కూడా చెప్పుకుందాం. భావార్థం, సంప్రదాయార్థం ఈ రెండు ముందు చెప్పుకుందాం. ముందు సంప్రదాయ ప్రకరణం. ఈ సంప్రదాయ ప్రకరణంలో పంచదశి మహామంత్రము అనేది పంచభూతముల నుంచే ఆవిర్భవించింది అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం చూడండి, పంచభూతాలు మొత్తం పంచీకృతం చెంది 15 భాగాలైనాయి. ఈ 15 భాగాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు. ఈ మాట మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ 15 భాగాలు ఎలా వచ్చాయి ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇదే సంప్రదాయార్థం, సంప్రదాయ ప్రకరణలో చెప్పినటువంటి విషయాలు అని ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇదే సంప్రదాయార్థం అంటే ఏమిటిది? వ్యోమాది జనక హకారాల సార్నై ఘటేన పంచభూతమయీ. ఆకాశాది పంచభూతాలకి హాకారాసాల అనేవి బీజాక్షరాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవి పంచభూతాలు. వీటికి బీజాక్షరాలు ఏమిటి అంటే హకారము అనేది ఆకాశ బీజం, కకారము అనేది వాయు బీజం, రకారము అనేది అగ్ని బీజం, సకారము అనేది జల బీజం, లకారము అనేది పృథివీ బీజం. ఇవి వాటి యొక్క బీజాక్షరాలు. ఈ పంచభూతాలు అంటే పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశాలు. వీటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజాక్షరం ఉన్నది. అంటే పంచభూతాల్లో ఒక్కొక్క దానికి
ఒక్కొక్క బీజాక్షరము ఉన్నది. ఈ మాట వరివస్య రహస్యంలో భాస్కరరాయలు వారు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ బీజాక్షరాలు ఏమిటి అంటే ఇప్పుడు చెబుతూ ఉన్నారు చూడండి. హకారద్వ్యోమ సంభూతం కకారస్తు ప్రభంజనః రేఫాదగ్నిశ్చ సకారశ్చ జలతత్వ సముద్భవాత్ లకారః పృథివీ జాత తస్మాద్ విశ్వమయీ చ సా. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నది. హకారద్ వ్యోమ సంభూతం, హకారము అనేది ఆకాశతత్వాత్మకమైనటువంటిది. కకారస్తు ప్రభంజనః, కకారము అనేది వాయుతత్వాత్మకమైనటువంటిది. రేఫాద్ అగ్నిశ్చ, రేఫా అంటే రకారం, ఇది అగ్నితత్వాత్మకమైనటువంటిది. సకారశ్చ జలతత్వ సముద్భవ, ఈ సకారము అనేటటువంటిది జలతత్వాత్మకమైనటువంటిది. లకార పృథివీ బీజ, ఈ లకారము అనేది పృథివీ జాత అంటే పృథివీ తత్వాత్మకమైనటువంటిది. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నది. ఈ రకంగా హ క ర స ల అనేటటువంటి బీజాక్షరాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి వీటికి సంబంధించినటువంటి బీజాక్షరాలు. ఇప్పుడు ఈ పంచభూతాలన్నీ కూడా పంచీకృతం చెందాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఇలా పంచీకృతం చెందినప్పుడు పంచీకృతం చెందాయి అన్నాం. పంచీకృతం చెందినప్పుడు ఆకాశము అనేటటువంటిది మొత్తం మీద 5 భాగాలైంది, వాయువు 4 భాగాలైంది, అగ్ని 3 భాగాలైంది, జలము 2 భాగాలైంది, పృథివీ 1 భాగమైంది. ఇది అయినటువంటివి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇదంతా సైన్స్ లెక్కే. మీరేదో మంత్రశాస్త్రము మాకు తెలియని భాష చెప్తూ ఉన్నారు అని మీరేమనుకోకర్లేదు. ఇది అంతా సైన్సే, కళ్ళకు కనిపిస్తూ ఉన్నదే. చూడండి, ఈ పంచీకరణలో ఆకాశము అనేది 5 భాగాలైంది, వాయువు 4, అగ్ని 3, జలము 2, భూమి 1. ఇది అయినటువంటి భాగాలు. వెరసి 15 భాగాలైనవి. ఈ 15 భాగాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు. ఈ మాట గతంలో చెప్పుకున్నాం మనం. అయితే మనం చెప్పుకున్న విషయాన్ని మనం అక్కడే మర్చిపోయి ఉంటాం, ఇప్పటిదాకా గుర్తుండదు. ఒక్కసారి చూడండి మళ్ళీ. ఈ 15 భాగాల్లోనూ ఆకాశం 5, వాయువు 4 ఇట్లా ఏదో నంబర్ చెప్తూ ఉన్నాం. ఈ సంఖ్య ఎలా వచ్చింది అనేది చూడండి. మొట్టమొదటిగా ఆకాశం వచ్చింది. ఆకాశంలో ఆకాశం యొక్క లక్షణం అనే శబ్దం అది ఒకటే ఉంది. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువులో వాయువు లక్షణమైనటువంటి స్పర్శ, ఆకాశ లక్షణమైనటువంటి శబ్దము 2 ఉన్నాయి. వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్నిలో ఆకాశం లక్షణం శబ్దం, వాయువు లక్షణం స్పర్శ, అగ్ని లక్షణం రూపం 3 ఉన్నాయి. అలాగే అగ్ని నుంచి జలం వచ్చింది. ఇందులో ఆకాశ లక్షణం శబ్దం, వాయు లక్షణం స్పర్శ, అగ్ని లక్షణం రూపం, జలము యొక్క లక్షణం రసం, ఈ 4 ఉన్నాయి. ఆఖరికి భూమి వచ్చింది, పృథివీ. ఇందులో ఆకాశ లక్షణమైనటువంటి శబ్దం, వాయు లక్షణమైన స్పర్శ, అగ్ని లక్షణమైన రూపం, జలం లక్షణమైనటువంటి రసం, భూమి యొక్క లక్షణమైనటువంటి గంధం, 5 లక్షణాలు ఉన్నాయి. ఇవే భాగాలు ఇక్కడ అయింది. అంటే ఇప్పుడు ఏమవుతున్నది, మరిసి 15 భాగాలు. భూమిలో మొత్తం 5 లక్షణాలు ఉన్నాయి. అంటే భూమిలో 5 భాగాలున్నాయి. జలంలో 4, అగ్నిలో 3, 5, 4, 9, 3, 12, వాయువులో 2, 14, ఆకాశంలో 1 ఉంది, 15. మొత్తం 15 భాగాలైనవి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే జాగ్రత్తగా చూడండి. వీటిల్లో 5 భూతాలలోనూ, పంచభూతాలు అంటే పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాలు 5.
ఈ 5 భూతాల్లోనూ ఆకాశము అనేది ప్రతిదాంట్లోనూ ఉంది. కాబట్టి ఆకాశం అనేది 5 భాగాలైంది. ఆకాశంలో ఆకాశం ఉంది, వాయువులో ఉంది, అగ్నిలో ఉంది, జలంలో ఉంది, భూమిలో ఉంది. కాబట్టి ఆకాశానికి 5 భాగాలు వచ్చినాయి. మరి వాయువుకి ఏమైంది? ఆకాశంలో వాయువు లేదు. వాయువులో వాయువు ఉంది, అగ్నిలో ఉంది, జలంలో ఉంది, భూమిలో ఉంది. అంటే 4 ఉంది. కాబట్టి వాయువు అనేది 4 భాగాలైనాయి. ఇలాగే అగ్నిలో, జలంలో, భూమిలో 3 భాగాలున్నాయి. జలము, భూమి 2 భాగాలే ఉన్నాయి. భూమి అనేది ఒక భూమిలోనే ఉంది. కాబట్టి భూమి ఒక భాగంగానే ఉంది. ఈ రకంగా మనం చూసినట్లయితే ఈ 15 భాగాలు ఏమిటి అంటే ఆకాశం 5 భాగాలు, వాయువు 4, భూమి, ఆ తర్వాత అగ్ని అనేది 3, జలము 2, భూమి 1. 5, 4, 9, 3, 12, 2, 14, 1, 15 వెరసి 15 భాగాలైనవి. ఈ 15 భాగాలే 15 బీజాక్షరాలై పంచదశి మహామంత్రంగా అలరారుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాం. ఇది సంప్రదాయ ప్రకరణం అంటే. ఈ 15 భాగాలే 15 బీజాక్షరములై పంచదశి మహామంత్రంలో అలరారుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ మనం చెప్తూ ఉన్నది. ఇప్పుడు ఈ మంత్రంలో గనక మనం లెక్కబెట్టినట్లయితే ఇలాగే 15 అక్షరాలు రావాలి మనకి. ఇలాగే 15 అక్షరాలు రావాలి. అంటే ఏమిటి? ఆకాశానికి సంబంధించినటువంటి బీజాక్షరం ఏమిటి ఇక్కడ? హకారం. ఆకాశం ఎన్ని భాగాలైంది? 5 భాగాలు. కాబట్టి పంచదశి మహామంత్రంలో హకారాలు 5 ఉండాలి. చాలా జాగ్రత్తగా చూడండి. చాలా గొప్పదైనటువంటి సైన్స్ ఇది. పంచదశి మహామంత్రంలో హకారాలు 5 ఉండాలి. ఎందుకని అంటే ఆకాశం 5 భాగాలైంది. ఆకాశం యొక్క బీజం హకారం. ఇది 5 ఉండాలి. ఇక వాయువు 4 భాగాలైంది. వాయువు యొక్క బీజం కకారం. కాబట్టి 4 కకారములు ఉండాలి. ఇక రకారం, అగ్ని యొక్క బీజం రకారం. అగ్ని 3 భాగాలైంది. కాబట్టి ఈ మంత్రంలో 3 రకారాలు ఉండాలి. ఉన్నాయో లేదో తర్వాత చూద్దాం. ముందు ఉండాల్సినటువంటి సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఇక జలం, ఇది 2 భాగాలు ఉంది. జలం యొక్క బీజం ఏమిటి అంటే సకారం. కాబట్టి పంచదశి మహామంత్రంలో 2 సకారాలు ఉండాలి. ఇక పృథివీ, భూమి అనేది 1 భాగమే ఉంది. భూమి యొక్క బీజం లకారం. ఇప్పుడు ఈ పంచదశి మహామంత్రంలో 1 లకారం ఉండాలి. ఇది మనకు ఉండవలసినటువంటివి. 5 హకారాలు, 4 కకారాలు, 3 రకారాలు, 2 సకారాలు, 1 లకారము వెరసి 15 అక్షరాలు ఈ పంచదశి మహామంత్రంలో ఉండాలి. ఉన్నాయా లేదా ఇప్పుడు మనం చూద్దాం. ఉన్నాయో లేదో మనం వెరిఫై చేసుకుందాం. ఒకసారి చూసి ఆ మంత్రాన్ని చూసి వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇలా హకారాలు 5 కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి అంటే ఈ మంత్రంలో 2వ కూటమి ఉంది చూడండి, హసక హల హ్రీం. ఈ 2వ కూటమిలో 2 హకారాలు ఉన్నాయి. హసక హల 2 సార్లు చెప్తున్నాం హకారం. కాబట్టి 2వ కూటమిలో 2 హకారాలు ఉన్నాయి. ఇక మంత్రంలో 3 హ్రీంకారాలు ఉన్నాయి. హ్రీంకారము అంటే హకారానికి గుడి దీర్ఘము రావత్తు రేఫ. కాబట్టి అందులో 3 హకారాలు ఉన్నాయి. హ్రీంకారాల్లో ఉన్నటువంటి 3 హకారాలు, 2వ కూటమిలో ఉన్నటువంటి 2 హకారాలు వెరసి 5 హకారాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిది సరిపోయింది. ఇక రెండవది ఏమిటి? కకారము.
ఇక్కడ ఇబ్బంది వస్తోంది. కకారాలు 4 ఉండాలి. వాయు బీజమైనటువంటి వాయుతత్వాత్మకమైనటువంటి ఈ కకారాలు 4 ఉండాలి. అయితే మంత్రంలో చూడండి, ఒక్కొక్క కూటమిలోనూ ఒక్కొక్కటి తప్పున 3 కూటముల యందు 3 కకారాలే ఉన్నాయి తప్పించి 4వ కకారం అనేది లేదు. కయేలఖ్రీం హసక హలఖ్రీం సక లఖ్రీం, ఒక్కొక్క కూటమిలోనూ ఒక్క కకారం చొప్పున ఉన్నాయి. కా అనేది ఒకసారి ఉంది. వెరసి 3 కూటమి మీద 3 కకారాలే ఉన్నాయి. 4 కకారాలు ఉండాలి. ఇక్కడ కా అనేది 4 సార్లు రావాలి. లేదు, 3 సార్లే ఉంది మంత్రంలో. మరి ఇది ఎట్లా? ఇది ఎలా సరిపోతుంది అంటే, ఇక్కడ భాస్కర్ రాయల వారు అంటారు, ఈ మంత్రంలో ఉన్నటువంటి 3 కకారాలు ఉన్నాయే, ఇవి సాధకులకు ప్రతీకయ్యా, అంతే తప్పించి ఇక్కడ అవి వాయుతత్వం కాదు, సాధకులకు ప్రతీక అన్నారు. సాధకులకు ప్రతీక ఏమిటి అంటే, సాధకులు 3 రకాలుగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఎవరు వీళ్ళు? కకారత్రయవాచ్యస్తు సకల ప్రళయాకళ విజ్ఞాన కేవల చేతి తిప్రకార ఉపాసకా. ఉపాసకులు మొత్తం 3 రకాలుగా ఉంటారు. ఎవళ్ళు వీళ్ళు? సకలులు, ప్రళయాకళులు, విజ్ఞాన కేవల చేతి, విజ్ఞాన కేవలలు అని చెప్పి 3 రకాలుగా ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఈ 3 రకాలైనటువంటి ఈ ఉపాసకులకి కూడా ఈ మంత్రంలో ఉన్నటువంటి 3 కకారములు ప్రతీక అని చెప్తూ ఉన్నారు ఈ భాస్కర్ రాయల వారు. మరి ఈ 3 రకాలైనటువంటి ఉపాసకులు ఏమిటి? సకలుడెవరు, ప్రళయాకరులెవరు, విజ్ఞాన కేవలుడెవరు అంటే, ఈ శరీరంలో మనం ఈ మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు శరీరం అనేది 3 భాగాలుగా చేయబడుతూ ఉన్నది. శరీరం మొత్తం మీద 19 చక్రాలు ఉన్నాయి. మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం, శరీరంలో 6 చక్రాలు ఉన్నాయండి, 7వది సహస్రారం అని చెప్తూ ఉంటాం మనం. కాదు, ఇప్పుడు మొత్తం 19 రకాలైనటువంటి చక్రాలు ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ కూడా సూక్ష్మ చక్రాలు. ఈ 19 చక్రాలు మొత్తం 3 భాగాలుగా చేయబడుతూ ఉన్నాయి. 3 భాగాలుగా చేయబడుతూ ఉన్నాయి. అవి ఎలాగా ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, ఈ ఉపాసకుల్ని ముగ్గురిని అసలు 3 రకాలైనటువంటి ఉపాసకుల్ని చెప్తూ ఉన్నారు ముందు. ఆజ్ఞాంతం సకలం ప్రోక్తం తతఃసకల నిష్కలం ఉన్మణ్యంతం పరే స్థానం నిష్కలంచతిధాస్థితం అంటే, ఆజ్ఞాచక్రం వరకు ఆ పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేసేటటువంటి వాళ్ళు, ఈ షట్చక్రాలను ధ్యానం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సకలులు అని అంటూ ఉన్నారు. అలాగే అక్కడి నుంచి సహస్రారం వరకు ధ్యానం చేసేటటువంటి వాళ్ళని సకల నిష్కలులు అని అంటూ ఉన్నారు. ఆ తర్వాత పరాస్థానంలో ఆ దేవతని ఉపాసన చేసేవాళ్ళని వాళ్ళు పూర్తిగా నిష్కళులు అని అంటూ ఉన్నారు. ఆజ్ఞాచక్రం వరకు ఆ దేవిని ధ్యానం చేసేటటువంటి వాళ్ళేమో సకలులు, మొట్టమొదటి భాగం. 3వ భాగం పరాస్థానం. ఆ పరాస్థానంలో పరమేశ్వరుని ధ్యానం చేసేవాళ్ళేమో నిష్కలులు. ఈ మధ్యలో అంటే ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి సహస్రారం దాకా ఉండేటటువంటి ఈ ప్రదేశంలో ఆ దేవిని ధ్యానం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సకల నిష్కలులు అని అంటూ ఉన్నారు. వాళ్ళని ఇందాక శ్లోకంలో విజ్ఞాన కేవల చేతి, మొట్టమొదటి వాళ్ళని సకలులు అన్నాం, 2వ వాళ్ళని అంటే 3వ వాళ్ళని ప్రళయాకలులు అన్నాం,
ఈ మధ్యలో ఉన్నటువంటి వాడిని విజ్ఞాన కేవలలు అని అన్నాం. వాళ్ళని ఇక్కడ సకల నిష్కలులు, కొంచెంసేపు ఇటు ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ అసలు ఈ 3 భాగాలైనటువంటి ఉపాసకులు ఎవరు అని అంటే, ఆజ్ఞాచక్రం వరకు ఉపాసన చేసేవంటి సకల్లో ఉన్నారు చూడండి. వీళ్ళంతా కూడా లౌకికవాదులు. ఈ లోకంలో సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా మాకు కావాలి అని చెప్పి ఆ పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేసేటటువంటి వాళ్ళు, లౌకికమైనటువంటి సుఖాల కోసం పాకులాడేటటువంటి వాళ్ళు, వీళ్ళు సకలులు. మూడో వాళ్ళు ఎవరు? మాకు ఈ లోకంతో పని లేదు, కేవలం మాకు కావలసినటువంటిది మోక్షమేను అని చెప్పేటటువంటి వాళ్ళు పరాస్థానంలో ఆ పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేస్తారు. వాళ్ళు నిష్కలులు, కోరికలేవి కూడా లేనటువంటి వాళ్ళు. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, సకల నిష్కలులు అని అంటూ ఉన్నారు. అంటే అటు ఇటు ఈ రెండు కూడా మారుతూ ఉంటారు వీళ్ళు. ఇలా ఏమైనా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు విన్నప్పుడు, అవునండి ఏముంది, జగత్తంతా కూడా ఒట్టి భ్రమ, కళ్ళకు కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు, ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడు, నేను నమ్మకం లేడు, మనం అంతేనండి. వీళ్ళకి శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇలాంటి వైరాగ్యాలన్నీ వస్తూ ఉంటాయి ఆ క్షణంలోనే, తర్వాత మళ్ళీ పోతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కసేపు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వీళ్ళనే సకల నిష్కలులు అని అంటారు. మరి వీళ్ళని విభజన చేయటం ఎట్లాగా అంటే, ఆజ్ఞాచక్రం దాకా ఉపాసన చేసేవాళ్ళనేమో సకలులన్నాం, పరాస్థానంలో ఉపాసన చేసేవాళ్ళు నిష్కలులన్నాం, ఈ మధ్యలో ఉపాసన చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా సకల నిష్కలులు అని చెప్పాం. ఇప్పుడు శరీరంలో మొత్తం 19 చక్రాలు ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం. ఏమిటవి? ఇందులో ఈ 19 చక్రాలు 3 జట్లుగా ఉంటాయి. మొదటి జట్టులో 9, రెండవ జట్టులో 9, మూడవ జట్టులోకి వచ్చేటప్పటికి ఒకటే ఉంటుంది. 9, 9, 1 వెరసి 19 చక్రాలు ఈ శరీరంలో ఉన్నాయి అన్నాడు. ఏమిటి 19 చక్రాలు అంటే, మొట్టమొదటి జట్టును చూడండి ముందు. ఇవన్నీ కూడా యోగిని హృదయంలో చెప్పబడ్డాయి. యోగిని హృదయము అని చెప్పి శ్రీ విద్యాపరమైనటువంటి గ్రంథం అది. అందులో చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ఆ యోగిని హృదయము అనేటటువంటి ఆ గ్రంథానికే నేను రాసినటువంటి వ్యాఖ్య శ్రీ విద్యా హృదయము, అది నేను తెలుగులో రాశాను. ఇక్కడ చూడండి, అకులే విషు సంజ్ఞేచ శాక్తౌ వన్నే తదా పునః నా భావనాహుతా సిద్ధే లంబికాగ్రే భువంతరే. ఇవి మొట్టమొదట ఉన్నటువంటి 9 చక్రాలు, మొట్టమొదటి జట్టు. ఏమిటి ఇందులో? అకులము అని అంటూ ఉన్నాడు. అకులము అంటే ఆధార చక్రానికి కూడా కిందగా ఉన్నటువంటి సహస్రదళ పద్మము. ఆధార చక్రానికి కింద ఒక సహస్రదళ పద్మం ఉన్నదట, అది అకులము అని అంటూ ఉన్నారు. శరీరంలో మొత్తం 2 సహస్రదళాలు ఉన్నాయన్నమాట. కింద ఒకటి, పైన ఒకటి. ఆధార చక్రానికి కింద ఒకటి, ఆ పైన షట్చక్రాలు దాటిన తర్వాత ఒకటి అకులమని, రెండోది కులము అని పిలుస్తూ ఉంటారు వీటిని. అకులము, కులము, ఇది అకులం అంటే. రెండోది విషువు అంటే అష్టదళము, షడ్దళము, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని విషువు అని అంటారు. ఆ తరువాత మామూలుగా మనం చెప్పుకునేటటువంటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, లంబికాగ్రము. లంబికాగ్రము అంటే, లంబిక అంటే కొండనాలిక, ఆ కొండనాలిక చివరి భాగం. 9వది ఆజ్ఞాచక్రం. ఈ 9 చక్రాలు ఒక జట్టు. లంబికాగ్రము అని ఎందుకన్నాడు అంటే, లంబికా యోగం అని ప్రత్యేకమైనటువంటి యోగం ఉంటుంది. నాలికని మడత వేసి
ఈ నాలిక యొక్క కొసతో చివరి భాగంతో కొండ నాలికని అందుకుంటారు. అది లంబికాయోగము అని అంటారు దాన్ని. అలా గనక అందుకుని ఆ యోగంలో గనక ఉన్నట్లయితే అమృత ధారలు అనేవి అలా స్రవిస్తాయి అని చెప్పబడుతూ ఉన్నది. ఇది యోగ శాస్త్రం. అది లంబయోగం, అది ఆ లంబికాయోగం. ఇప్పుడు ఇదంతా కూడా మొదటి జట్టు. ఇక రెండవ జట్టు ఏమిటి? ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి మనకి పైకి వెళ్ళేటటువంటి ఈ 9 చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సూక్ష్మ చక్రాలు. ఇవి ఏమిటి? బిందౌ తదర్థం రోదిన్యాం నాదో నాదాంత ఏవచ శక్తిర్పునర్వ్యాపికాయాం సుమనా ఉన్మన గోచరే. బిందువు, అర్ధచంద్రము, రోదిని, నాదము, నాదాంతము, శక్తి, వ్యాపిక, సుమన, ఉన్మన. ఈ 9 కూడా రెండవ జట్టు అని అంటూ ఉన్నారు. మరి మూడవ జట్టు ఏమిటి? మూడవ జట్టులో ఒకటే స్థానం ఉంటుంది, అదే మహాబిందువు. ఈ మహాబిందువు అనేది శిరస్సుకి 3 అంగుళముల పైన ఉంటుంది అని చెబుతూ ఉన్నది యోగ శాస్త్రం మనకి. అది మహాబిందువు అంటే అది పరాస్థానము. ఇప్పుడు ఈ 19 చక్రాలు కలిపి 3 జట్లుగా చెప్పుకున్నాం మనం. ఇందులో మొట్టమొదటి జట్టులో సాధన చేసేటటువంటి వాళ్ళనే సకలులు అని అంటారు. వీళ్ళకి ఐహికమైనటువంటి వాంఛలే కావాలి, ఆ వాటిలోనే ఉంటారు వీళ్ళు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని భావన చేస్తారు. ధ్యాన శ్లోకంలో ఏ రూపమైతే పరమేశ్వరుడికి మనం చెబుతూ ఉన్నామో ఆ రూపమే పరమేశ్వరుడికి కల్పించి దాన్నే వీళ్ళు అర్చన చేస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి కోరికలే వీళ్ళకి కావాలి. ఇక రెండవ జట్టు కనుక చూసినట్లయితే ఈ రెండవ జట్టులో సాధన చేసేటటువంటి వాళ్ళు సకల నిష్కలులు. వీళ్ళనే మనం విజ్ఞాన కేవలులు అని కూడా అంటాం మనం. అయితే వీళ్ళంతా కూడా మిశ్రమమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. కాసేపు సాకారాన్ని, కాసేపు నిరాకారాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇందాకే మనం చెప్పుకున్నాం చూడండి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు ఏవైనా విన్నప్పుడు వేదాంతం మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి లేవంగానే మళ్లీ లౌకికమైనటువంటి విషయాల్లో మునిగిపోతారు. వీళ్ళు సకల నిష్కలులు. ఇక మూడవ జట్టు వాళ్ళు పూర్తిగా నిష్కలులు. అంటే వీళ్ళకి మిగిలినటువంటి విషయాలు అనేవి ఏవి కూడా పట్టవేయను. వీళ్ళకి కావలసినటువంటిది ఏమిటి అంటే పరమేశ్వర స్వరూపం సాక్షాత్కారం, పరమ పదం, అదే సాయుధ్యం, అదే ముక్తి, అదే వీళ్ళకి కావాలి. ఇంకా వీళ్ళకి ఏమీ అక్కర్లేదు. వీళ్ళు కేవలము మోక్షవాదులు. వీళ్ళు నిర్గుణోపాసన మాత్రమే చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ సాధకులంతా కూడా మూడు భాగాలుగా, 3 రకాలుగా చెప్పబడుతూ ఉన్నారు. సకలులు, నిష్కలులు, సకల నిష్కలులు అని. ఇప్పుడు పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి ఈ 3 కకారాలు ఈ సాధకులను చూపిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. మరి అట్లా అయ్యేటైతే పంచదశి మహామంత్రంలో వాయు బీజం ఎక్కడుంది? వాయువు 4 భాగాలుగా ఉంది కదా. మరి ఇప్పుడు వాయు బీజము అనేది ఎక్కడ ఉన్నది? ఇది అనుమానం వచ్చేది. భాస్కరాయలు వారు అంటున్నారు, ఈకారాన్నే ఇక్కడ వాయు బీజంగా తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. దీన్ని వాయు బీజంగా తీసుకోవాలి అన్నారు. మరి ఈ ఈకారము అనేది 4 సార్లు ఉన్నదా? ఎందుకంటే 4 ఈకారాలు ఉండాలి, వాయు బీజం 4 సార్లు ఉండాలి. ఉన్నది. ఎలాగా అంటే మొట్టమొదటి కూటమిలో కయేఈల హ్రీం ఈ మొట్టమొదటి కూటమిలో ఉంది. తర్వాత 3 హ్రీంకారాల్లోనూ కూడా ఈకారము అనేది ఉన్నది, 3 సార్లు ఉంది. మొత్తం మీదకి వచ్చేటప్పటికీ ఈ హ్రీంకారము అనేటటువంటిది ఈకారము అనేది మొట్టమొదటి కూటమిలో ఒకసారి ఉంది,
3 హ్రీంకారములందు ఇది ఉంది. వెరసి 4 వాయుబీజములు సరిపోతూ ఉన్నాయి. ఇలా వాయుబీజాలు 4 ఉన్నాయి. ఇక అగ్నిబీజం అయినటువంటి రకారం, ఈ రకారం 3 ఉండాలి. 3 రకారాలు ఉండాలి. మంత్రంలో 3 హ్రీంకారాలు ఉన్నాయి. హ్రీంకారము అంటే హకారం కింద రేఫా అనేది ఉంది. ఇది 3 చోట్ల ఉంది కాబట్టి 3 రకారాలు కూడా ఉన్నాయి. ఇక జలబీజం, ఇది సకారం. ఈ సకారము అనేది 2 సార్లు ఉండాలి. 2 సకారాలు ఉండాలి. ఉన్నది 2 సకారాలు. ఎక్కడ ఉంది? హసకహల హ్రీం సకల హ్రీం. 2వ కూటమిలో 1 సకారం ఉంది, 3వ కూటమిలో 1 సకారం ఉంది. వెరసి 2 సకారాలు ఉన్నాయి. కాబట్టి జలబీజం అయినటువంటి ఈ సకారం 2 సార్లు ఉన్నది. ఇది సరిపోయింది. ఇక ఆఖరిది ఏమిటి అంటే పృథ్వీ బీజం. ఈ పృథ్వీ బీజం ఎన్నిసార్లు ఉండాలి? 1 భాగమే ఉంది పృథివీ, కాబట్టి 1 బీజమే ఉండాలి. కానీ పంచదశ మహామంత్రంలో చూస్తే ఈ పృథివీ బీజం అనేది 3 సార్లు ఉంది. 3 కూటములో ఎందుకు ఉంది చూడండి. కయేల హసకహల సకల 3 కూటముల ఎందుకు కూడా లకారము అనేది ఉంది. మరి ఒక్కటే కదా ఉండాల్సింది, 3 ఉన్నాయి ఎందుకని అని అంటే, ఓరి పిచ్చిమానవుడా, ఇక్కడ భూమి అనేటటువంటి జగత్తు అనేటటువంటిది ఏమిటంటే భూలోకం ఒకటే కాదు. భూలోక భోర్లోక సువర్లోకాలయ ముల్లోకాలు కలిపితేనే ఇక్కడ భూలోకం ఈ జగత్తు అవుతూ ఉన్నది. ఈ బ్రహ్మాండం అంటే ముల్లోకాలు కలిపే చెప్పాలి తప్పించి ఒక భూలోకాన్ని చెప్పడానికి వీల్లేదు. అందుకని ముల్లోకాలకి ప్రతీకగా 3 లకారాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ముల్లోకాలకి భూలోక భోర్లోక సువర్లోకాలకి 3ంటికి కూడా ప్రతీకగా ఈ పంచదశ మహామంత్రంలో 3 లకారాలు ఉన్నాయి. అందుకే చూడండి శ్రీచక్రంలో కూడా భూపురము అన్నప్పుడు అక్కడ 3 గీతలు ఉంటాయి, 3 రేఖలు ఉంటాయి. భూపుర త్రయము అని చెబుతూ ఉన్నాం. అక్కడ కూడా 3 ఉంటాయి. ఈ భూపురము అనేది త్రయం ఉంటుంది అక్కడ. అవి ఏమిటి అంటే భూలోక భోర్లోక సువర్లోకాలకు ప్రతీక అని చెబుతూ ఉన్నాం మనం. కాబట్టి ఈ రకంగా మిగిలినవన్నీ సరిపోయినాయి. ఇప్పుడు చూడండి పంచదశి మహామంత్రము అనేటటువంటిది ఈ సంప్రదాయ ప్రకరణంలో ఎంత గొప్పగా వివరించబడిందో చూడండి. ఇటువంటి ఈ వివరణ అనేది ఇక ఈ మంత్రశాస్త్రంలో ఏ మంత్రానికి కూడా ఉండదు. అంత గొప్పదైనటువంటిది ఈ పంచదశి మహామంత్రం అంటే. సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ అవుతుందన్నమాట. అటువంటి గొప్పదనం కలిగినటువంటిది ఈ పంచదశ మహామంత్రం శ్రీ విద్య. ఇప్పుడు మొత్తం మీద గనక మనం ఈ 15 అక్షరాలు చూసినట్లయితే హకారము అనేది ఆకాశతత్వం. ఇది మొత్తం 5 భాగాలుగా ఉంది. కాబట్టి ఈ మంత్రంలో 5 హకారాలు ఉండాలి. ద్వితీయ ఖండంలో 2 హకారాలు ఉన్నాయి. అలాగే 3 హ్రీంకారాలందు 3 హకారాలు ఉన్నాయి. వెరసి 5 హకారాలు ఉన్నాయి. ఇక ఈకారం వాయుతత్వం కింద ఈకారాన్ని తీసుకోవాలి అని చెప్పారు భాస్కర్ రాయలు వారు. ఇప్పుడు ఈ ఈకారాన్ని తీసుకున్నట్లయితే ప్రథమ ఖండంలో 1, 3 హ్రీంకారముల యందు 3, వెరసి 4 ఈకారాలు ఉన్నాయి. ఇది వాయువు 4 భాగాలు కాబట్టి 4 వాయు బీజాలు సరిపోయినాయి. ఇక రకారాలు 3 ఉండాలి. 3 హ్రీంకారముల యందు 3 రేఫలు ఉన్నాయి. 3 రకారాలు సరిపోతున్నాయి. సకారాలు 2 ఉండాలి. ద్వితీయ ఖండంలో 1, తృతీయ ఖండంలో 1, 2 సకారాలు ఉన్నాయి. జలం 2 భాగాలకి 2 సకారాలు సరిపోతూ ఉన్నాయి. అలాగే లకారాలు 3 ఖండాల్లోనూ 3 లకారాలు ఉన్నాయి. మరి 1 ఉండాలి కదా? కాదు, భూమి అనేటటువంటిది 1, కానీ ఇక్కడ భూలోక భోర్లోక సువర్లోకాలు మొత్తం కలిపితేనే కింద 7 పైన 7 14 లోకాలు కలిపితేనే బ్రహ్మాండం అవుతుంది. ఈ బ్రహ్మాండానికి ఆవిడ పరమేశ్వరి.
భూలోకానికి కాదు. అందుకని చెప్పి భూలోక, భోర్లోక, సువర్లోకాలకి, 3 లోకాలకి ప్రతీకగా ఈ మంత్రంలో 3 లకారములు ఉన్నాయి. 3 ఉన్నప్పటికీ ఇక్కడ ఈ లకారాలన్నీ కలిపి 1గానే మనం లెక్క పెట్టాలి అని చెప్తున్నారు. ఈ రకంగా పంచదశి మహామంత్రము అనేది పంచభూతాలకి ప్రతీక, చరాచర జగత్కి ప్రతీక. ఇది ఆ పంచదశి మహామంత్రానికి ఉన్నటువంటి సంప్రదాయార్థం.